బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీలో మటన్ ముక్క ఇరుక్కున్న వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త తండాకు చెందిన జాటోతు లక్ష్మణ్ దుర్గమ్మ పూజకు హాజరయ్యాడు. మటన్ తింటూ ఉండగా ఆ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. వెంటనే అతని హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే చనిపోయాడు. పండగ పూట విషాదం నెలకొనడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. మృతుడి స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలో శివారుబండ. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ప్రస్తుతం స్వగ్రామంలో విషాద ఛాయలు అలుపుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు? ఎన్ని రోజులు ఆ పండగకి వచ్చారు, కానీ ఇట్లాంటి విషాదం చోటు చేసుకుంటుందని ఎవరు ఊహించి ఉండరు కదా? ఎస్ సుమతి, జిల్లాలోని మరిపేడ మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. తండాకు చెందిన అజ్మీరా ఠాగూర్ తన కుటుంబంలో దుర్గమ్మ పండుగ నిర్వహిస్తున్న క్రమంలో అతనికి సంబంధించిన బంధువులందరినీ కూడా ఆహ్వానించాడు. ఈ క్రమంలో వర్ధనపేట మండలానికి సంబంధించి బండ తండాకు చెందిన అజ్మీరా ఠాగూర్ వాళ్ళ అన్న వరుసకు అన్నయ్య లక్ష్మణ్ కూడా ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలో సోమవారం తన బంధువుల ఇంటికి చేరుకున్న తర్వాత మంగళవారం ఉదయం మొత్తం ఫార్మాలిటీస్, పండుగ సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని చేశారు. మంగళవారం ఈవినింగ్ చుట్టుపక్కల బంధువులు అందరితో కుటుంబ సమేతంగా కూడా మటన్ తో భోజనం చేస్తున్నారు. ఎవరైతే మృతుడు లక్ష్మణ్ ఉన్నారో తినకు మటన్ లో మూలుగ బొక్క చాలా ఇష్టం, నాకు పదే పదే మూలుగ బొక్కలు వేయండి అని కూడా కుటుంబ సభ్యులు చెప్పడం తో సుమారుగా 2-3 మూలుగ బొక్కలు ఇష్టంగా తిన్నాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా గొంతులో ఇటు శ్వాసనాళము ఆహార వాయికి కలుచుకునే చోట ఈ మూలుగ బొక్క అనేది గొంతులోకి వెళ్లి అడ్డుగా ఉంది. శ్వాస ఆడకపోతే గమనించిన బంధువులంతా వెంటనే పక్కనే ఉన్న మరిపేడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించే ప్రయత్నం చేశారు. మార్గం మధ్యలోనే మృతి చెందారు. దీంతో పండుగ జరగాల్సిన ఇంట్లో చావు రావడం కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో పాటు తండాలు కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు సుమతి. మొత్తానికి ఒక మటన్ ముక్క ఒక వ్యక్తి ప్రాణం తీసింది. అతన్ని హాస్పిటల్కి తరలించే లోపే చనిపోయాడు.